శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారికి చెందిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం గురించి, ఒక విషయం గురించి ఈరోజు మధ్యాహ్నం వీరికి ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. మరి మధ్యాహ్నం 3 గంటల తరువాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈరోజు మధ్యాహ్నం వారికి జరిగేది ఏమిటి? ఇది ఈరోజు ఈ సమయంలోనే ఇలా జరగడానికి గల కారణం ఏమిటి? అలాగే ఈ యొక్క మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఊహించని ఒక క్షణం వస్తుంది. దానితో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా నా జీవితంలోనే జరుగుతుందా? ఇది శుభమా? అశుభమా? కానీ ఇది ఒక పరీక్ష రూపంలో వస్తుందా? అంటూ మీ మనసులో ఎన్నో రకాల పరీక్షలు వే మనసులో ఆలోచనలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఏ విధంగా జరగబోతుంది? ఇలా అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోలో. దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ప్రత్యేకంగా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకైతే రావడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క తులారాశి వారేంటంటే చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగి ఉన్నారండి. తులారాశి వారు తాము చేయాల్సిన పని బాగా చేస్తారు. కానీ హృదయం మాత్రం ఎప్పుడూ సున్నితంగా ఉంటుంది. వారు ఎవరినైనా గాని ప్రత్యేకంగా న్యాయంగా, సమతుల్యంగా ఉండాలని కోరుకుంటారు. ఒకరికి అన్యాయం చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎవరికైనా గాని ఏదైనా సమస్యలు జరుగుతూ ఉన్నా, గొడవలు జరుగుతూ ఉన్నా, ఏదైనా నష్టాలు జరుగుతూ ఉన్నా తులారాశి వారు చూసి అసలు ఉండలేరండి. వెంటనే వారిదైనటువంటి పాత్ర వారు వహించి, దాన్ని ఖచ్చితంగా ఆ సమస్యను తగ్గించాలనే ప్రయత్నం వీరెప్పుడూ కూడా చేస్తూ ఉంటారండి. అయితే వీరికి ప్రత్యేకంగా చెప్పాలంటే కొన్ని విధాలుగా ఈ మధ్య కాలంలో నిశ్శబ్దంగా మీరు ఒక కష్టాన్ని భరించలేకపోతున్నారు. ఎవరికీ చెప్పకపోయినా మీరు ఆందోళనలో నడుస్తున్నారనేదైతే అర్థమవుతుంది. విశ్వం దాన్ని గమనించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ఈ యొక్క మంగళవారం మధ్యాహ్నం మీ యొక్క సమాధానం మీ ముందుకు రాబోతుంది. ఈ యొక్క రోజు ప్రత్యేకంగా 3 గంటలకి కొన్ని పరిస్థితులైతే జరగబోతున్నాయి. అయితే ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ఇటీవల రోజుల్లో మీరు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో తడబడ్డారు. ఒక పని, ఒక సంబంధం లేదా ఒక మాట మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు విశ్వం ఆ యొక్క మబ్బులు తొలగిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు పొందబోయే ఒక సమాచారం, ఒక కలిసినటువంటి వ్యక్తి లేదా ఒక సందేశం, ఒక దారి స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఆ యొక్క దారి ఏంటని ప్రత్యేకంగా అసలు జరిగేదేంటని మనం పూర్తిగా పరిశీలన చేసినట్లయితే 3 గంటల తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామం జరుగుతుంది. ఇది ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ప్రవేశం లేదా ఒక సత్యం బయటపడేటువంటి సమయంగా ఉంటుంది. మీరే మీరేమీ ఊహించలేరు. కానీ ఇది మీకు ఒక సంకేతంగా వస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్, ఎవరి నుంచో కాల్, అకస్మాత్తుగా ఎదురైనటువంటి ఒక పరిచయం కూడా కావచ్చు. అయితే ఆ క్షణం మీరు గ్రహిస్తారు. ఇది సాధారణమైనటువంటి రోజు కాదు. ఇది నాకు రావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్షణం. అయితే మీరు ఎప్పటినుంచో రాదు, కాదు అనుకున్నటువంటి కొన్ని పనులు, కొన్ని సమాచారాలు కూడా ఈ యొక్క వ్యక్తుల నుంచి పూర్తిగా రావడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే, మీరు ఎప్పటినుంచో కొన్ని విషయాల్లో మీరు ప్రస్తుతం ఒక బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే, లేదా ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నట్లయితే, ఆ పనుల్లో మీకు ఊహించని విధంగా కొన్ని నష్టాలనేవి ఎదురవుతున్నాయి. అయితే మీరు కొంచెం నాకు కొన్ని విషయాల్లో కొందరు వ్యక్తులు నాకు పక్కన ఉండడం వలన నాకు చాలా బాగుంటుంది అని మీరు అనుకున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు కొన్ని విషయాలు అంటే పూర్తిగా కూడా మీరు చేయని తప్పులు కూడా కొన్ని నిందలు, తప్పులు, బాధలు పడినటువంటి సమయాలు చాలా ఉన్నాయి. కేవలం మీ యొక్క మంచితనమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యొక్క క్షణంలో ఊహించని విధంగా మీకు ఒక సత్యం బయటపడడం జరుగుతుంది. నిజం నిప్పు లాంటిది అలాగే అనే విషయాన్ని మీరు గమనించి ఉంటారు.
మనకి ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అనుకున్న సమయానికి ఊహించని వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ముఖ్యమైన సమాచారం, అసలు జరిగిన విషయం గురించి అందరూ అనుకునే విషయం అతను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అతను చెప్పడం కారణంగా మీకు ఈరోజు చాలా విధాలుగా కొన్ని అనుకూలమైన పరిస్థితులైతే ఉండబోతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఇది ఈ సమయంలోనే జరగడానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. అవేంటంటే ప్రత్యేకంగా శుక్రవారం మీ యొక్క ఈ యొక్క శుక్రగ్రహం మీ యొక్క రాశి అధిపతి. ఇటీవల శుక్రుడు మారిన స్థానం వల్ల భావోద్వేగ పరిణామాలు బయటకు వస్తాయి. మీరు దాచినటువంటి భావాలు, మీరు చెప్పనటువంటి మాటలు ఇప్పుడు సత్యంగా మారుతున్నటువంటి సమయం. ఇది కేవలం సంఘటన కాదు. మీ యొక్క గత జన్మ కర్మల లేదా మీరు చేసినటువంటి పనుల యొక్క కర్మ ఫలితం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రూపంలో మీకు ఈ రూపంలో మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఎవరి వల్ల ఏ విధంగా జరుగుతుందంటే, ఆ యొక్క క్షణానికి కారణమయ్యే వ్యక్తి మీరు గతంలో ఒకసారి మీ జీవితంలోకి వచ్చి మాయమైనటువంటి వ్యక్తిగా కావచ్చు. అంటే కొన్ని రోజులు మీతో స్నేహంగా ఉండి, బాగుండి తర్వాత తన దారి తాను చూసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. వారి మాటల్లో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మీలో నిద్రిస్తున్నటువంటి బలాన్ని మేల్కొల్పుతుంది. ఆ యొక్క వ్యక్తి వల్ల వచ్చే ఒక పాత సమస్య నుంచి మీరు బయటపడటం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ యొక్క 3 గంటలు దాటిన తర్వాత సమయంలో మీకు జరిగే ఊహించినటువంటి పరిణామాలు ఈ రకంగా ఈ వ్యక్తుల ద్వారా ఈ విధంగా అయితే వస్తాయండి. వాటి వల్ల మీ లైఫ్ కూడా టర్న్ అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామం వల్ల మీకు లాభం, నష్టం ఏ విధంగా ఉందంటే, మొదట మీరు ఏమిటి ఇది అని అయోమయంలో పడతారు. కానీ కొన్ని గంటల్లోనే గ్రహిస్తారు. ఇది నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని. అది మీకు లాభం ఇస్తుంది. పాత బంధం ముగిసి కొత్త దారి ప్రారంభమవుతుంది. మీ యొక్క ఇంట్లో శాంతి స్థాపన అవుతుంది. వృత్తి విషయంలో కొత్త అవకాశాలు మొదలవుతాయి. మీ యొక్క ఆత్మలో నిలిచిపోయినటువంటి గాయానికి ఈ యొక్క పరిణామం ఒక ఔషధంగా మారుతుందనే చెప్పాలి. అయితే మీకు ఈరోజు ఇన్ని పాజిటివ్‌గా మంచి విషయాలు జరగాలంటే, ఈరోజు మీరు ముఖ్యంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏ వాదనలలో కూడా మీరు పాల్గొనవద్దు. పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఇంట్లో దీపం వెలిగించే ముందు గంగాజలంతో తడవండి. అలాగే ఒక తులసి మొక్క దగ్గర మంత్రం జపించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీరు ఈరోజు ఎవరినైనా కలిసినప్పుడు వారితో నవ్వుతూ ఆహ్వానించండి. ఎందుకంటే ఆ యొక్క స్మితం అనుకూల శక్తి మీ యొక్క పరిణామాలకి రక్షణగా కూడా అవుతుంది. తులారాశి వారికి అక్టోబర్ 21 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే ఈ యొక్క క్షణం పరీక్షలా వస్తుంది. కానీ దాని వెనుక దాగి ఉన్న ఒక ఆశీర్వాదం, మీరు అనుకున్నది కూలిపోయినట్లుగా కనిపించినా విశ్వం మీకు కొత్త రూపం, బహుమానం ఇస్తుంది. మీరే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వీణ వాయించే వేళ తంతి విరిగినప్పుడే కొత్త రాగం మొదలవుతుంది. అంటే విరగడం మీ యొక్క జీవితంలో కొత్త రాగం మొదలవడానికి సంకేతం కూడా అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.